ఈరోజు బోనాలు స్పెషల్ కాబట్టి ఉదయాన్నే మా ఇంటి దగ్గర పోచమ్మ తల్లి టెంపుల్లోని అభిషేకం అయితే ముందుగా చేశారు. అలంకరణ బోనం ఇచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సారీ అందరికీ కాదు, ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమం చేసుకోరు అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక ఆంధ్ర అమ్మాయి కాబట్టి నాకైతే మ్యాక్సిమం ఆంధ్రాలో ఎక్కడ బోనం ఇచ్చినట్టు అనేది ఐడియా లేదు. మేబీ మా పెద్దవాళ్ళకి ఏమైనా తెలిసి ఉండొచ్చు. మాకు తెలిసినంత వరకు తెలంగాణలో అయితే ఇది ఫేమస్ పండగ అని. మరి అలాంటి పండగని ఒక ఆంధ్ర అమ్మాయి ఎందుకు చేస్తుంది అనేది మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? అలాంటిది ఈ పండగ నేనైతే ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అమ్మవారంట. ఏమి అడిగినా కాదనకుండా అమ్మవారు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఆ అమ్మవారికి ప్రసాదం దీపం పెట్టి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ప్రసాదం ఆ అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఏది అడిగినా కాదనకుండా అమ్మవారు నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులందరి నమ్మకం అంట. అక్కడ గుడిలో నేనైతే ఫస్ట్ టైం పోచమ్మ తల్లి అమ్మవారికి అయితే మొక్కుకున్నాను. యాక్చువల్గా ఈ అమ్మవారికి ఎందుకు మొక్కుకోవాల్సి వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళు బోనాలు సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేశారు. అందులోనూ వాళ్ళతో పాటు బోనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకునేటప్పుడు ఆ రోజు మొక్కుకున్నానండి. ఆ అమ్మవారిని ఫస్ట్ టైం చూశానండి. ఆ రోజే ఏదో తెలియని వైబ్రేషన్, ఒక బూస్ బంప్స్ వచ్చేసాయి అనుకోండి. నాకైతే చాలా తెలియని ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ అమ్మవారిని చూసిన వెంటనే మొక్కేసుకున్నాను ఆ అమ్మవారికి. అది మంచవని చెడవని ఆ మొక్కు కోరుకున్న తర్వాత అమ్మవారు నెరవేరుస్తుందా నెరవేరదా అనేది నాకైతే తెలియదండి. కానీ అమ్మవారిని చూసిన వెంటనే నాకైతే నెరవేర్చుతుంది అనే నమ్మకం ఉన్నది అనే కాన్ఫిడెన్స్తో నేనైతే ఆ అమ్మవారికి బోనం ఎత్తుతానని మొక్కేసుకున్నాను. మొక్కేసుకున్నాను కానీ ఇంతకీ ఆ బోనం ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, అసలు ఏమేం పెట్టాలి, ఆ అమ్మవారికి ఎలా చేయాలి అనేది కూడా నాకు తెలీదు. ఇక్కడ తెలిసిన వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకున్నాను అన్నమాట. అయితే నాకున్న దాంట్లో నా వంతు కొంచెం క్వాంటిటీ తోటి ప్రసాదం అయితే ఆ అమ్మవారికి కడుపు నిండా తినాలని ఆ అమ్మవారికి కుండ నిండా అయితే వండేసానండి. నాకైతే తెలీదు కుండ నిండా వండాలా లేదా సగమే వండాలా అనే డౌట్ అయితే నాకు రాలేదు. ప్రసాదం వండాలి అన్నంత వరకు మాత్రమే తెలుసు, కానీ ఎలా వండాలో అనేది మాత్రమే తెలుసు, కానీ నిండగా వండాలా కొంచెమే వండితే సరిపోతుందా అనేది మాత్రం అయితే నాకు తెలీదు. ప్రసాదం అంతా అయిపోయి పంచుతున్న టైంలోని ఒక అక్క చెప్పింది నాకు, అంత కుండ నిండా ప్రసాదం అవసరం లేదు, సగానికి మాత్రమే సరిపోతుంది అనేది అక్క చెప్పింది. కానీ ఎంత వండితే ఏముంది, ఆ అమ్మవారికి నాకైతే కడుపు నిండా పెట్టాననే తృప్తి అయితే నాకు అనిపించింది. ఏమో అనుకోకుండా అమ్మవారే నా చేత కుండ నిండా నా చేత్తో తినాలని అనుకుంటున్నారేమో. ఎందుకు అలా ఆశపడకూడదు, నాకైతే అలానే అనిపించింది.
తర్వాత ప్రసాదం వండేసిన తర్వాత బయటైతే ముగ్గు పెట్టడానికి వచ్చేసాను. ముగ్గు అయితే పువ్వులతో డెకరేషన్ పద్మం ముగ్గు వేద్దామని ముగ్గు పిండితో వేస్తే పిల్లలు ఎదురింట్లో ఉన్నారు, వాళ్ళు చరిపేస్తున్నారనేసి అని పువ్వులతో అయితే డెకరేట్ చేశాను పద్మం ముగ్గుని. నార్మల్గా సింపుల్గా డెకరేట్ చేశాను అన్నమాట. దాంతోపాటు దారబంధం దగ్గర ఒక చిన్న చిన్న బియ్యం పిండి ముగ్గులు అయితే వేశాను. ముగ్గు అనేది తెలియాలి అనేది ఉండాలి కదా, బియ్యం పిండి ఉండాలి అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి నేను బియ్యం పిండితో ముగ్గు ఉండాలి అని వేసాను. దాంతోపాటు ఫ్లవర్ డెకరేషన్ చిన్న సింపుల్గా వేసాను అన్నమాట. మరి ఈ బియ్యం పిండి ముగ్గు కనిపించలేదని చూస్తున్నారా? బియ్యం పిండి ముగ్గు యాక్చువల్గా అక్కడ కనిపించలేదండి. ఫోన్ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకోలేదు, సో ఇలా మాత్రమే కనిపించేలా పెట్టాను, అందువల్ల ఇదే వచ్చింది. ఫైనల్లీ ముగ్గు లుక్ అయితే సింపుల్గా పద్మం ముగ్గు డిజైన్ అయితే ఇలా వేసేసాను. ఫ్లవర్ డెకరేషన్, ఇందులో కుండ డెకరేషన్, ఇంకా అమ్మవారికి సారథి పెట్టింది వీడియో తీయలేదండి. వీడియో తీయడానికి అంత టైం సరిపోలేదు. అమ్మవారికి ప్రసాదం మీద అందులో అది వారమన్నా కొత్త కుండల పౌర్ణమన్నా నెత్తికెత్తను పట్నమన్నా చల్లో చల్లో గని మై సమ్మరో yo sé el bonalu re chalo chalo gandi mai samaro he rae are rae mai samma welcome petellamma ve ma talli bangaru mai samma ve ujjaini mankali ve mayamma urura pochamma ve yo say el bonalu re chalo chalo gandi mai sammaro yo say hey bonalu re chalo chalo gandi mai sammaro are దేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ చేరిపోతల తీసి జడల చుట్టింది, నాలుగు పావుల తీసి నడుమున గట్టింది, ఏడు రక్ష చెల్లెళ్ళు ఎంటరాంగా ఏడేడు లోకాలు ఏరుతున్నదమ్మా మావురాల ఎల్లమ్మ దండా తల్లే. దిస్ ఇస్ బర్కత్పురా డీజే ఇస్మార్ట్. మొత్తానికి అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించేశాను. అమ్మవారి దగ్గర వీడియో తీయడానికి చాలామంది జనాలు ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. అస్సలు ప్లేస్ లేకపోవడం వల్ల మీకు వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.